ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు వచ్చిన మంత్రులు అధికారులు ఇతర వీఐపీల భోజనాల ఖర్చు అక్షరాల 32 లక్షలు. మొత్తంగా 100 మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరికి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున 32,000. ఇదేదో బడాబాబుల ఇళ్లలో జరిగిన ప్రైవేటు ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటే. ఇది సాక్షాత్తు సీఎం వేములవాడ టూర్ సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట గత నెల 20న వేములవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వేములవాడకు రాగా వీరితో పాటు ఇతర వీఐపీలకు అధికార లాంఛనాలతో స్వాగతం పలికిన అధికారులు రాజన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 100 మంది వీఐపీలకు భోజనాలు పెట్టేందుకు హైదరాబాద్ తాజ్ హోటల్ సిబ్బంది రాగా ఆలయ చైర్మన్కు చెందిన ఛాంబర్నే 5 స్టార్ హోటల్గా మార్చి అక్కడే వండి భోజనాలు వడ్డించినట్టు సమాచారం. సదరు హోటల్ నిర్వాహకులు వీఐపీలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. మొత్తం 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్టు చెప్పిన సదరు హోటల్ యాజమాన్యం అందుకు సంబంధించిన బిల్లులను తాజాగా రాజన్న ఆలయ ఈవోకు పంపినట్లు తెలిసింది. అందులో 17 లక్షలు ట్రాన్స్పోర్ట్, వెయిటర్, భోజనాల కోసం వేసిన డెకరేషన్ ఖర్చులు మొత్తం కలిపి 15 లక్షలుగా పేర్కొంది. సగటున ఒక్కో వీఐపీ భోజనానికి 32,000 ఖర్చయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బిల్లులను రాజన్న ఆలయ అధికారులు చెల్లిస్తారని ఒక ఉన్నతాధికారి చెప్పిన మేరకు హోటల్ యాజమాన్యం ఈవోకు బిల్లు పంపినట్టు సమాచారం. అయితే భోజనాలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చులు చెల్లించడం తమ వల్ల కాదని ఆలయ అధికారులు తేల్చి చెప్పారట. ఇందుకు సంబంధించిన ఫైల్ జిల్లా కలెక్టర్ వద్దకు చేరిందట. అయితే వీఐపీల భోజనం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కోడెల మాయంపై నోరు విప్పని మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆదాయాన్ని అభివృద్ధి కోసం వాడకుండా భోజనాలకు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. 2 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానం నుండి ఖర్చు చేయమని బిల్స్ పెట్టడం జరుగుతుంది అనేది మరి ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా 17,000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే 5 స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చిన ఒక 100 వీవీఐపీలకు భోజనానికి 17 లక్షల రూపాయలు వెచ్చించి ఆర్డర్ ఇవ్వడమేతో పాటు 15 లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన సర్వింగ్కో ట్రాన్స్పోర్ట్కో ఇస్తే అంటే 32,000 రూపాయలు ఒక్కొక్క ప్లేటుకు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గుచేటు అని వాస్తవంగా చెప్తున్నారు. ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరేదో బిర్యానీలు తినాలి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి సిగ్గు చేయటం వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఆ సినిమాలో స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు చేస్తూ ఉందని చెప్పేదానికి ఇదే తర్కాణం, ఇదే నిదర్శనం. ప్రజల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా కోడెల దుర్వినియోగం కావచ్చు, లేకపోతే వేములవాడ రాజన్న నిధుల దుర్వినియోగం కావచ్చు. తాజ్ కృష్ణ నుంచి అంత ఖర్చు అయిందనంటే మరి వాళ్ళు తినేది అన్నమో లేకపోతే ఇంకేందో తెలియదు. మరి అన్నం రూపంలో ఇంకేమన్నా తినరా తెలియదు. కానీ ఏది తిన్నా ఏది చేసినా కానీ ఇంతకుముందే నేను చెప్పిన ఆదిశ్రీనన్నకు బాగా తెలుసు రాజన్న సంగతి, రాజన్న కూడా బాగా తెలుసు ఆదిశ్రీనన్న సంగతి. ఎందుకనంటే రాజన్న ఆలయ చైర్మన్గా వారు